అలాగే దీనికి సంబంధించినంత వరకు ఆధారాలు ఏదైనా ఉన్నాయంటే మరి మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇప్పుడు ఓటుకు నోటు కేసు దగ్గర నుంచి తీస్తే ప్రతి దాంట్లో ఆయన లేనిది ఎక్కడో చెప్పండి. ఆ కేసులో రేవంత్ రెడ్డి ఆయన బ్యాగ్తో సహా పట్టుకుపోయా, మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని ఆయన ఛార్జ్ షీట్లో 10 సార్లు ప్రస్తావనకు వచ్చా. ఈరోజు రాసినారే ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన, అవును నీ పెన్ను నీ పేపరు నువ్వు పెట్టుకున్నాడు, అది రాయక ఏం రాస్తాడు? అక్కడ ఆ రోజు నీ కంట్రోల్లో లేని అక్కడ వచ్చినా మరి అది బయటికి రాకుండా ఇది చేసుకున్నారు. ఆ తర్వాత పొలిటికల్ కాంప్రమైజ్ అయ్యి ఏమై చేస్తున్నారో తెలియదు కానీ గుడిచప్పుడు కాకుండా ఇటు వచ్చి తప్పించుకున్నారు. అంతకంటే అది క్లించింగ్ ఎవిడెన్స్. బ్యాగుతో డబ్బు, మనిషి వీడియో, అతను ఆ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు. అండ్ దేర్ దానికి ఫిట్ ప్రోకో అంటే అది ఇచ్చినందుకు ఓటు వేయించుకోవడానికి ఎలక్షన్ ఉంది. అండ్ చంద్రబాబు నాయుడు ఫోన్ టాక్ మన వాళ్ళు బ్రీఫ్డ్ మీద అది బయటపడింది. అది ఫోరెన్సిక్ పోయి కరెక్ట్ అని కూడా అది వచ్చింది. ఎస్, అది ఎవిడెన్స్. నువ్వు దాన్ని క్వశ్చన్ చేసి దానికి అతను ఆన్సర్ ఇవ్వాలంటే ఇక్కడ అలాంటిది ఒక్కటన్నా చూపించండి. లేదుగా. కొద్దిసేపు క్రితం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ్యవహారాలు చూసే మాణిక్యం ఠాకూర్ దాని గురించి ఎందుకు మాట్లాడారు? అసలు కాదు, ఆ పార్టీ ఇక్కడ టీడీపీ దీనికి లేదంటే చంద్రబాబు నాయుడుకు లేదా ఎన్డీఏ టోటల్ గా బీ టీమ్ గా కాంగ్రెస్ పార్టీ అయిందో రాహుల్ గాంధీ ఆయన చెప్పాలి. అదే నేను అంటున్నా కదా, ఒక కాంగ్రెస్ పార్టీ అనబడే పార్టీ నాయకుడు అట్లా అంటున్నాడంటే ఆయన మరి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా ఒకవేళ అయితే ఆ కాంగ్రెస్ పార్టీ అదేదో ఇండియా కూటమి ఉంది దానికి చెందినోడా, లేక ఎన్డీఏ దీని తరఫున మాట్లాడుతున్నాడా, లేదా చంద్రబాబు నాయుడు పర్సనల్గా ఏదైనా బీ టీం లాగా వాళ్ళు వ్యవహరిస్తాంట. మరి అది వాళ్ళు చూస్తారో లేదు తెలియదు. ఇంగ్లీష్లోనే పెట్టిట్టున్నాడు అక్కడ నాకు తెలిసి. మరి ఆయన రాహుల్ గాంధీ దృష్టికి పోతుంది లేదు. మీరెవరైనా తీసుకోండి అయ్యా, మీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఇది చేస్తున్నారు, ఇక్కడ కూటమి ప్రభుత్వం అని ఉందంట. మరి కూటమిలో ఎన్డీఏతో పాటు ఆ ఇండియా కూటమిలో కాంగ్రెస్ కూడా కలిసిందే, మీ వాడు అక్కడ పోయి ఇట్లా స్టేట్మెంట్ ఇస్తున్నాడని మీరు అడగాలి ఎవరు.